పలాసలో 52 లక్షల రూపాయలు విలువ చేసే 102 కేజీల గంజాయి పట్టివేత. ఎన్నికల నేపథ్యంలో పలాస రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేపడుతుండగా గురువారం కేరళకు చెందిన 3 వ్యక్తుల వద్ద నుండి ఈ గంజాయిని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడి. ఈ గంజాయి ఖరీదు సుమారు 52 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. దీనిపై పలాస రైల్వే ఎస్ఐ షరీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు. పలాసలో 52 లక్షల రూపాయలు విలువ చేసే 102 కేజీల గంజాయి పట్టివేత. ఎన్నికల నేపథ్యంలో పలాస రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేపడుతుండగా గురువారం కేరళకు చెందిన 3 వ్యక్తుల వద్ద నుండి ఈ గంజాయిని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడి. ఈ గంజాయి ఖరీదు సుమారు 52 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. దీనిపై పలాస రైల్వే ఎస్ఐ షరీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు. పలాసలో 52 లక్షల రూపాయలు విలువ చేసే 102 కేజీల గంజాయి పట్టివేత. ఎన్నికల నేపథ్యంలో పలాస రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేపడుతుండగా గురువారం కేరళకు చెందిన 3 వ్యక్తుల వద్ద నుండి ఈ గంజాయిని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడి. ఈ గంజాయి ఖరీదు సుమారు 52 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. దీనిపై పలాస రైల్వే ఎస్ఐ షరీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు. పలాసలో 52 లక్షల రూపాయలు విలువ చేసే 102 కేజీల గంజాయి పట్టివేత. ఎన్నికల నేపథ్యంలో పలాస రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేపడుతుండగా గురువారం కేరళకు చెందిన 3 వ్యక్తుల వద్ద నుండి ఈ గంజాయిని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడి. ఈ గంజాయి ఖరీదు సుమారు 52 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. దీనిపై పలాస రైల్వే ఎస్ఐ షరీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు. పలాసలో 52 లక్షల రూపాయలు విలువ చేసే 102 కేజీల గంజాయి పట్టివేత. ఎన్నికల నేపథ్యంలో పలాస రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేపడుతుండగా గురువారం కేరళకు చెందిన 3 వ్యక్తుల వద్ద నుండి ఈ గంజాయిని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడి. ఈ గంజాయి ఖరీదు సుమారు 52 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. దీనిపై పలాస రైల్వే ఎస్ఐ షరీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు.